కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టారు. అసలు ముందుగా మనం ఒక్కసారి చూసుకుంటే కనుక బీజేపీ వాంట్స్ టు స్టేల్ వక్ఫ్ ల్యాండ్. భారతీయ జనతా పార్టీ ఏదైతే వక్ఫ్ ల్యాండ్లు ఉన్నాయో వాటిపైన కన్నేసింది అంటూ అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలతో సహా ఎంఐఎం, ముస్లిం పక్షాలు ఏవైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ బిల్లులో ఏముంది, అసలు ఈ వక్ఫ్ చట్టంలో ఏముంది, అసలు ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది, దీనిపై ముస్లిం సంఘాలు ఏం మాట్లాడుతున్నాయి, నిజంగానే ఈ బిల్లులో ఒక రకంగా ముస్లిం సంఘాలు వ్యతిరేకించేంతగా చట్టబద్ధత కల్పిస్తున్నారా, అసలు ఏంటి ఈ బిల్లు గురించి అని మాట్లాడే ముందు మనం ముందుగా నిన్న ఏదైతే పార్లమెంట్లో ఈ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారో అప్పుడు అటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆ బిల్లులు ప్రతులను కూడా ఒక్కసారిగా చించేసిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతూ ఆ బిల్లులను చించారనేది ముందుగా మనం ఈ వీడియోలో చూద్దాం. सर अगर आप हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के व्हाइट अफ्रीका में सफेद फार्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस इसको मानता नहीं है, मैं इस कानून को कबूल नहीं करता हूं. तो महात्मा गांधी ने क्या किया, उन्होंने उस कानून को फाड़ दिया. तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं. ये अनकॉन्स्टिट्यूशनल है सर. इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं. బిల్ వక్ఫ్ అమెండ్మెంట్ విల్ బి గేమ్ చేంజర్ కాబోతుందా వర్క్ బిల్ అనేది? వాట్ ఈస్ వర్క్ బోర్డ్, అసలు ఇష్యూస్ విత్ వర్క్ నుంచి, అసలు వర్క్ బోర్డ్ నుంచి ఈ లా ఏం చెప్తుంది, వాట్ చేంజెస్ డస్ బిల్ ప్రపోజ్, అసలు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెడుతున్నారు, ఆ బిల్లు ఏంటి అనేది మనం ముందుగా మాట్లాడాలి. దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ముస్లిం సంఘాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారా, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ అయినటువంటి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయా అనేది ముందుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఇదంతా తెలుసుకోవాలంటే ముందు ఈ వక్ఫ్ అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజం కోసం ఏదైతే ప్రయోజనం కోసం దానం చేసే లేదా విరాళాన్ని ఇచ్చే వాటిని వక్ఫ్ అని అంటారు. అంటే వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఆ భగవంతుడికి చెందుతాయి, అంటే అల్లాకు చెందుతాయని భావించడం వల్ల వీటిని ఎక్కడా కానీ అమ్మడం కానీ ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం కానీ ముస్లిం సంఘాలు అయితే చేయట్లేదు. అయితే విస్తృత సంఖ్యలో ఉన్నటువంటి వక్ఫ్ భూములను ముఖ్యంగా దేశవ్యాప్తంగా మసీదులు కావచ్చు, మదర్సాలు కావచ్చు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం వీటినైతే ఉపయోగిస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ వక్ఫ్ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఈ వక్ఫ్ చట్టాన్ని తేవాల్సి వచ్చింది అనేది కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే భారతదేశంలో ఈ వక్ఫ్ సంప్రదాయము 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుండి వచ్చినటువంటి ఏదైతే భారతదేశానికి వచ్చినటువంటి ముస్లిం పాలకులైనటువంటి ఢిల్లీ సుల్తాన్ల పాలనతో ఈ వక్ఫ్ అనేది ముఖ్యంగా మొదలైంది. అయితే ఈ ఆస్తులన్నింటినీ కూడా 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి నుంచి ఈ బోర్డులు అయితే నిర్వహించే ప్రక్రియ ఇక్కడ ప్రారంభమైంది. అయితే ఈ బోర్డులో ముఖ్యంగా ఎవరెవరు ఉంటారు అనేది మనం మాట్లాడుకుంటే ఈ బోర్డులో నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు కానీ, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కానీ, ఇస్లామిక్ స్కాలర్లు కానీ, వర్క్ ప్రాపర్టీస్ ఏవైతే చూసే మేనేజర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యంగా అయితే ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో రైల్వే, మిలిటరీ తర్వాత వర్క్స్ బోర్డులే అతిపెద్ద ఇక్కడ భూస్వాములుగా ప్రభుత్వం అయితే చెబుతుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వర్క్ భూములు, అంటే వర్క్ అంటే ఏంటి, దాని భూములకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా 8,72,351 వర్క్ ఆస్తులు టోటల్గా దేశవ్యాప్తంగా ఉండగా ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఇవన్నీ కూడా పొందుపరుచున్నాయి. అంటే వీటి విలువ దాదాపు 1.20 లక్షల కోట్లు ఉంటుందని చెప్పి కూడా అటు
కేంద్ర ప్రభుత్వం అయితే అంచనా వేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వర్క్ విధానం ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడితే కనుక, గతంలో ఏదైతే వర్క్ విధానం ఉందో, ముఖ్యంగా ఎవరైనా ముస్లింలు కనుక ఉంటే కనుక ముస్లింలు తమ అంటే ఆ వర్క్ బోర్డు ముందుకెళ్ళి నా యొక్క ప్రాపర్టీని, అంటే నాకు మగపిల్లలు లేరు కాబట్టి నా యొక్క ప్రాపర్టీని నేను ఇక్కడ వర్క్ బోర్డుకి ఇస్తున్నాను అని ఓరల్గా అంటే మాటపూర్వకంగా చెప్పడం కానీ, లేదంటే ఒక డాక్యుమెంట్ల మీద సిగ్నేచర్ చేయడం కానీ, అంటే అగ్రిమెంటుగా ఇవ్వడం కానీ ముఖ్యంగా అయితే ఈ గతంలో ఉండేది. అయితే ఇఫ్ మాస్ స్టేస్ ఓవర్ అంటే ఏదైనా కనుక ఒకవేళ 50 నుంచి 100 సంవత్సరాలు కనుక ఏదైతే మజీదు ఆధీనంలో ఉన్న భూములన్నీ కూడా వర్క్ బోర్డు కిందికైతే గతంలో వెళ్ళేవి. తర్వాత వీటన్నింటినీ కూడా అంటే ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ముస్లిం అండర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ బోర్డు కిందికైతే గతంలో వచ్చేవి. ఇంకా వీటితో పాటు శ్మశాన వాటికలు కూడా ఈ వర్క్ బోర్డు ఆధీనంలో అయితే ఉండేవి. అయితే మన దేశానికి ముఖ్యంగా ఈ గతంలో ఏదైతే భారత వర్క్ విధానం చూసుకుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిసారిగా 1954లో వర్క్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వర్క్ చట్టాన్ని సవరిస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వర్క్ చట్టాన్ని తొలిసారి సవరించినటువంటి సర్కారు మరిన్ని అధికారాలు ఈ వర్క్ బోర్డుకు కట్టుబెడుతూ వచ్చింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అంటే రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వము మరోసారి ఈ వర్క్ సంబంధించిన సవరణలు అయితే చేసింది. అంటే ఈ వర్క్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం మనం చూస్తే కనుక వర్క్ బోర్డులకు విశేష అధికారాలను అయితే ఇక్కడ కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయని విధంగా, అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక వీళ్ళకంటూ ఒక సపరేటు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ మాత్రమే ఈ వర్క్ ఆస్తులకు సంబంధించి ఏదైనా గొడవలు జరిగినా ఏం జరిగినా కూడా ఇక్కడే వీళ్ళు నిర్ణయించుకుంటారు. ఎలాంటి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వీళ్ళకు విశేష అధికారాలు కోర్టుల్లో అయితే అంటే ఈ వర్క్ చట్టం అయితే ఇచ్చింది. తర్వాత ఎవరైనా ఆస్తులను స్వాధీనం చేసుకునే విధంగా కూడా ప్రత్యేక అధికారాలు కల్పించారు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కనుక ఎవరైనా సరే 50 నుంచి 100 సంవత్సరాలు కనుక ముస్లిం మజీదు చుట్టుపక్కల స్థలాలు కావచ్చు, లేదంటే ఇన్స్టిట్యూషన్ పరిధిలో కావచ్చు, మదర్సాల పరిధిలో కావచ్చు, లేదంటే ఈ శ్మశాన వాటికల పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకునే విధంగా ఇక్కడ ప్రత్యేక అధికారాలను అయితే కల్పించారు. ప్రస్తుతం భారతదేశంలో మన దేశవ్యాప్తంగా 30 వర్క్ బోర్డులు అయితే ప్రజెంట్గా మన దగ్గర అయితే కొనసాగుతున్నాయి. మెయిన్గా చూసుకుంటే కనుక వర్క్ బోర్డు క్లెయిమ్ ఇదైతే తమిళనాడుకు సంబంధించి ముఖ్యంగా ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందంటే తమిళనాడు వర్క్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం మాదే అంటూ ప్రకటించడంతో ఈ వర్క్ అనేది పూర్తిగా తీవ్రంగా వివాదానికైతే దారితీసింది. అయితే వర్క్స్ సవరణ చట్టం మెయిన్గా ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాన్ని ఏదైతే ఉందో దాంట్లో ఏముంది అనేది మనం మాట్లాడుకోవాలంటే కనుక ముందుగా ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు ఉన్నది వర్క్ బోర్డుకే అని చెప్పి కేంద్రం అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వర్క్ బోర్డుకు ఉన్నటువంటి విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కట్టబెడుతూ వచ్చాయి. ఈ వర్క్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత దాదాపు గతంలో కంటే రెట్టింపు అవుతూ వచ్చాయని చెప్పి ముసాయిదా బిల్లులో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. అంటే దేశంలో ఇతర మతాలకు చాలా సంబంధించినటువంటి మఠాలు కానీ అఖారాలు కానీ ట్రస్టులు కానీ సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను గత ప్రభుత్వాలు ఈ వర్క్ బోర్డుకు కట్టబెట్టాయి అంటూ కూడా ఒక వివాదం అయితే వస్తుంది. ఇక స్వతంత్ర హోదాను వర్క్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదన బిల్లులో ఇక్కడ మెయిన్గా అయితే తెలుపుతుంది. అసలు ఈ వర్క్ బోర్డుకి సంబంధించి టోటల్గా ఎందుకు సవరణలు చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడితే ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే తాజా సవరణ ద్వారా వర్క్ ఆస్తులపై ఏదైతే కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారాలను కట్టడి చేస్తే కనుక ఏదైతే నిర్వహణ కానీ లేదంటే దాంట్లో పారదర్శకత వస్తుందని చెప్పి మెయిన్గా నరేంద్ర మోడీ సర్కార్ అయితే భావిస్తూ వచ్చింది. ఇక సెంట్రల్ కానీ స్టేట్ కానీ వర్క్ బోర్డులో తప్పనిసరిగా ముస్లింలకు మహిళలకు ప్రాతినిధ్యం వహించాలి. ఇక్కడ ఖచ్చితంగా అన్ని ముస్లిం మహిళలు కూడా ఈ వర్క్ బోర్డులో ఒక ప్రాతినిధ్యంగా ఉండాలి అంటూ కూడా ఈ బిల్లులో అయితే పేర్కొన్నారు. తర్వాత వర్క్ ఆస్తుల పైన మెయిన్గా చూసుకుంటే కనుక
వర్క్ ఆస్తులన్నీ కూడా అటు జిల్లా కలెక్టర్కి అప్పగించాలని చెప్పి కూడా ఈ బిల్లులో అయితే ప్రతిపాదించారు. ఇక వర్క్ బోర్డులో ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా ఇప్పటికే పలు వివాదాలు కానీ అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బిల్లులో ముఖ్యంగా అండర్లైన్తో మాత్రం తీసుకొచ్చింది. అయితే బిల్లు కనుక ఒకవేళ చట్టరూపం దాలిస్తే వర్క్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. ఇక వర్క్ బిల్లులోని ముఖ్యమైన కీలక అంశాలను మనం ఈరోజు మాట్లాడుకుంటే ముస్లిమేతరులకు సభ్యత్వం మెయిన్ పాయింట్గా చెప్పుకోవాలి. అయితే కేంద్ర వర్క్ కౌన్సిల్ కానీ రాష్ట్ర వర్క్ కౌన్సిల్ కానీ ముస్లిమేతరులను చేర్చారని చెప్పి ఈ బిల్లు అయితే ప్రధానంగా సూచిస్తుంది. అటువంటి నిర్ణయం ద్వారా ఏదైతే విస్తృతంగా పారదర్శకంగా ఈ బిల్లు ఉంటుంది అనేది మెయిన్గా చెప్పేది. ఇక రెండోది వచ్చేసి వర్క్ బై యూజ్ తొలగింపు. అంటే దీని ప్రకారం చూసుకుంటే కనుక దీర్ఘకాలికంగా ఉపయోగంలో ఉన్నటువంటి అంటే ఉపయోగంలో ఉన్న ఆస్తులను వర్క్గా గుర్తించడం ఏవైతే ఉన్నాయో అంటే మదర్సాల విషయంలో కానీ లేదంటే ఈ బ్యూరియల్ గ్రౌండ్స్లో కావచ్చు లేదంటే ఇన్స్టిట్యూషన్లకు సంబంధించి కానీ ఏవైతే ఎక్కువ కాలము ఉపయోగంలో ఉన్న ఆస్తులను వాళ్లకు సాధ్యం కావు. తద్వారా ఈ ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిష్కృతం అవుతాయి అని చెప్పి కూడా. ఇక సర్వే అధికార పరిధి కూడా మార్పు చెందాలి అనేది కూడా ఈ బిల్లులో ముఖ్యాంశం. అంటే వర్క్ ఆస్తులు సర్వే బాధ్యతను ముఖ్యంగా సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చడం ద్వారా సమర్థవంతమైన సర్వే ప్రక్రియ ఏర్పడుతుంది. ఏవైతే భూముల్లో లావాదేవీలు ఉంటాయో సర్వే అధికారి వెళ్ళి సర్వే చేస్తే కనుక ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది అనేది కూడా కేంద్రం చెప్తున్న విషయం. ఇక ప్రత్యేక వర్క్ బోర్డుల ఏర్పాటు దీంట్లో చూసుకుంటే కనుక బోహురా కావచ్చు లేదంటే అగకాని ముస్లిం సమాజాలకు ప్రత్యేక వర్క్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అవకాశం ఉండే ఇది కూడా ఉంటుంది. తర్వాత డిజిటల్ నమోదు విధానం ఏదైతే వర్క్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసము కేంద్రీకృతమైనటువంటి డిజిటల్ పోర్టల్ ఇక నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా కేంద్రం చెప్తుంది. ఇక వర్క్ ఆస్తుల నిర్వహణలో ఇది మరింత పారదర్శకత అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది అని కూడా కేంద్రం అయితే ప్రయోగాలు అయితే చేస్తుంది. అయితే ఇక మ్యూటేషన్లో కూడా ప్రక్రియలో మార్పు కూడా తీసుకున్నారు. అంటే ఏంటంటే వర్క్ ఆస్తులను రికార్డులలో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసి అంటే ఆ ఆస్తి ఎవరి పేరు మీద గతంలో ఉందో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి అనేది కూడా ఈ బిల్లులో ముఖ్య ఉద్దేశం. ఇక వర్క్ ట్రిబ్యునల్ పునర్వ్యవస్థీకరణ అంటే ట్రిబ్యునల్లో జిల్లా స్థాయి కోర్టు న్యాయమూర్తి లేదా రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిలో ఉన్న అధికారి ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. అంటే గతంలో కేవలం ముస్లిం సంఘాలు మాత్రమే ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కూడా ఇందులో ఒక సభ్యుడిగా ఉండే అవకాశాలు అవుతున్నాయి. ఇక నెక్స్ట్ అప్పీల్కి అవకాశం కల్పించడం అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పు పైన 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా ఇందులో అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో ఏదైతే ట్రిబ్యునల్ వ్యవస్థలో మాత్రమే ఇవి పరిష్కృతమయ్యాయి వీటిని మారుస్తూ ఇప్పుడు కేవలం అంటే కోర్టుల ద్వారా కూడా వీటిని పరిష్కరించాలి అని కూడా ఈ బిల్లులో అయితే ప్రవేశపెట్టారు. ఇక మరీ మేజర్గా ముస్లిం సంఘాలు గొడవలు చేస్తున్నది ఎందుకంటే చట్టం పేరు మార్పు. ఏదైతే వక్ఫ్ చట్టం 1995 ఇక మీద యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్స్ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా ఇది పూర్తిగా మారనుంది. అంటే ఏదైతే మేనేజ్మెంట్ కానీ ఎఫిషియన్సీ కానీ లేదంటే ఎంపవర్మెంట్ కానీ వీటిని మెయిన్గా అజెండాగా తీసుకొచ్చి ఈ బిల్లును అయితే ప్రవేశపెడుతున్నారు. ఇక వర్క్ ఆస్తుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించడం అంటే విద్యా సంస్థలు కావచ్చు మార్కెట్లు కావచ్చు గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మించడం వంటి అభివృద్ధికి చెందిన ప్రయోజనాల కోసం వర్క్ భూములను ఉపయోగించడానికి ఇకపైన వర్క్ బోర్డులకు అనుమతించడం లేదు అనేది ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం. అయితే దీంట్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి దీనివల్ల ముస్లిం సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దీంట్లో లాభాలు ఏంటి అనేది మనం మాట్లాడితే కనుక ముందుగా దీంట్లో లాభాల గురించి మనం ఒక్కసారి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ బిల్లు తీసుకురావడం వల్ల మెయిన్గా చూస్తుంటే కనుక యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఏదైతే మేనేజ్మెంట్కి సంబంధించి లేదంటే ఎంపవర్మెంట్కి సంబంధించి ఎఫిషియన్సీకి సంబంధించి మరోవైపు డెవలప్మెంట్కి సంబంధించి ఈ బిల్లు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని 1995 చట్టం ప్రకారం తీసేసి ఈ బిల్లునైతే మార్చబోతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైతే గతంలో
ఈ ల్యాండ్ ఇష్యూలకు సంబంధించి గతంలో చాలా వరకు గొడవలు అయితే ఉండేవి. వీటిని పర్యవేక్షించే బాధ్యతల్లో అటు డిస్టిక్ మెజిస్ట్రేట్కి సంబంధించి కొన్ని రకాలైనటువంటి పవర్స్ ఇవ్వడం వల్ల కూడా ఇవి మిస్యూజ్ కాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక రకంగా హర్షించదగిన విషయమే. ఇక మఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ అండ్ ఉమెన్ కెన్ బి ప్లేస్డ్ బై యాక్ట్. దీంట్లో ఒక విషయాన్ని చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముస్లిమ్స్ కాకుండా అంటే ముస్లిమ్స్ది ఒక సైడ్ మనం మాట్లాడుకునే ముందుగా ఉమెన్ కెన్ బి ప్లేస్డ్ బై ద ఈ వర్క్ బోర్డులో అంటే మహిళలని దీంట్లోకి అయితే తీసుకురావడానికి మెయిన్గా గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఒకమైన మంచి విషయం, ఎందుకంటే మహిళలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం. తర్వాత ఏదైతే ద గవర్నమెంట్ కెన్ డూ ఆడిట్ ఇయర్లీ రెవెన్యూ బై వర్క్ బోర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ కాగ్ సంబంధించి గతంలో ఎలాంటి ఆడిట్ జరగకపోవడం వల్ల చాలా కోట్ల రూపాయలు భూముల విషయంలో కానీ అవకతవకలు జరిగాయనే ఒక ఆరోపణలు ఉండడంతో ఇక కాగ్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆడిట్ కనుక చేస్తే కనుక దీంట్లో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి, ఎలాంటి భూములను వీళ్ళు ఏదైనా బలవంతంగా లాక్కున్నారా లేదా అనే విషయం కూడా ఒక స్పష్టమైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా కాగ్ రిపోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అనేది మనం మెయిన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విమర్శలకు వచ్చేది మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ముస్లిం సంఘాలు మాట్లాడుతున్నది ఏంటంటే, ఏదైతే మనం అత్యంత పవిత్రాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో దాంట్లో అన్యమతస్థులని మనం ఇతర పాలక వర్గంలో కానీ లేదంటే అక్కడ పనిచేసే డిపార్ట్మెంట్లలో కానీ మనం ఎక్కడా కూడా పెట్టొద్దు అంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది. ఎన్నో హిందూ సంఘాలు కూడా దీని మీద నిరసనలు అయితే తెలిపాయి. ఏదైతే మనము తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉండకూడదు అంటూ ఎంతగా మనము కోరుకుంటున్నామో, నిజంగానే ఇక ఒకవేళ వర్క్ బోర్డులో కూడా అన్యమతస్థులు వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించి ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించి లేదంటే ముస్లిం మైనార్టీల విషయంలో కావచ్చు లేదంటే ఇతర సంఘాలు వెళ్తే కనుక అంటే ఇతర మైనార్టీ ముస్లింలు కాకుండా ఇతర ముస్లిమేతరులు కనుక వెళ్తే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మెయిన్గా ఇదొక్క విషయంలో ముస్లిం సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించిన దాంట్లో ముస్లింలు కూడా ఒక పాత్ర పోషించారు. దీంట్లో ఓట్లు అడిగేటప్పుడు ముస్లింలకు సమాన న్యాయం ఇస్తూ కూడా ముస్లింలకు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు మా గవర్నమెంట్లో అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సడన్గా ఈ వర్క్కు సంబంధించి అంటే ఒక టీటీడీ విషయంలో చూసుకుంటే కనుక హిందూయేతరులు ఉండకూడదు అంటూ ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో, ఎలాంటి జీవోలు అయితే పాస్ చేస్తున్నారో, అలాగే ముస్లింలకు సంబంధించి వాళ్ళు మాకు ముస్లిమేతరులు మా వర్క్ బోర్డులో ఉండకూడదు అంటూ కూడా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇక్కడ అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అంటే కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆ వక్ఫ్ బోర్డుకు మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతుంది. దీనిపైన ముఖ్యంగా చూసుకుంటే కనుక వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండడం మంచిదా లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఈ బిల్లు కూడా మార్చాలని ఏమైనా మీ సజెషన్స్ ఉన్నాయా, లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సడన్గా యూటర్న్ తీసుకోవడానికి కారణాలేంటి, ఇది చంద్రబాబు నిర్ణయము మీకు ఎలా అనిపిస్తుంది, వీటన్నిటి మీద కూడా మీ కామెంట్లు తెలియజేయండి.